సాధ్యమైంది. సో మామూలుగా సార్ ఒక హీరోకి అభిమానులు ఉండొచ్చు, ఒక పొలిటీషియన్ కి అభిమానులు ఉండొచ్చు, కానీ మీకు మాత్రం మామూలుగా సార్ ఒకసారి గట్టిగా వేసుకోవాలి. ప్రజల సేవే మీ ప్రాణంగా ధ్యేయంగా ముందుకెళ్తున్న మల్లెడి కృష్ణారావు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇప్పుడే రాజమండ్రికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన లెఫ్టినెంట్ గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికోసమనే 4 గంటల నుంచి ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉండి రావడం జరిగింది. నిన్న కానీ ఈరోజు కానీ అనేకమైన మంచి మంచి కార్యక్రమాల్ని మీ అందరి సంతోషం కోసం పుదుచ్చేరి ప్రభుత్వం, ముఖ్యంగా మరి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా నేను 4 నెలల ముందు నుంచే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. రేపు కూడా ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ఎటువంటి అల్లరి కానీ ఇంకోటి లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తిలకిస్తారని ఆశిస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మనం ఎక్కడికో సిటీలకి, ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చూసేవి మన ప్రజలు ఇక్కడ చూడాలి అన్న ఉద్దేశంతో 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని, ఇటు ఫ్లవర్ షో కానీ 21 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలను మనం జరిపించుకుంటూ ఉన్నాం. వచ్చే సంవత్సరానికి స్టేజ్ ఇంకా ఇక్కడ గ్రౌండే సరిపోలేని పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఇంకా దీన్ని ఏ విధంగా మార్పు చేసి పక్కన ఉన్నది ఎదురుగా ఉన్న స్థలం కూడా ఉపయోగించే విధంగా రాబోయే సంవత్సరానికి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.